ముందుగా పావు కిలో మటన్ కీమా తీసుకొని బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1½ టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా, 3 ఇలాచి, 3 లవంగా, కొంచెం పట్ట, కొంచెం సాజీరా, కొంచెం పుదీనా వేసుకొని బాగా సన్నగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ముట్టీలను ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ సరిపోతుందండి. 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె ఉంచి ఒక 3 లవంగా, 3 ఇలాచి, కొంచెం సాజీరా, కొంచెం పట్ట, వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1½ టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసే క్లిప్ మిస్ అయిందండి. వాటర్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముట్టీలను వేసుకోవాలి. ముట్టీలు వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే అండి. ఎంతో ఈజీగా చేసుకునే ముట్టీల కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.